Hi friends, welcome back to my channel. డియర్ స్టూడెంట్స్, బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి నా వీడియోలు చూసి బేసిక్ కాన్సెప్ట్స్ చాలా సింపుల్గా వాడుక భాషలో నేర్చుకుంటారని భావిస్తున్నాను. మీకు సింపుల్గా అర్థమవడం కోసం నేను లోతుల్లోకి పోకుండా అందరికి ఈజీగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ టాపిక్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. Dear students, ఈరోజు రెసిస్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసికల్లీ ఏ రెసిస్టర్ ఈజ్ ఏ ప్యాసివ్ టూ టెర్మినల్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్. రెసిస్టర్ అనేది ఈ సింబల్తో ఇండికేట్ చేస్తారు. ఇది డినోటెడ్ బై ఆర్. ఇట్స్ యూనిట్ వచ్చేసరికి ఓం. ఈ సింబల్తో ఇండికేట్ చేస్తారు, ఓహెచ్ఎం, ఓం. ఈ రెసిస్టర్ అనేది ఫ్లో ఆఫ్ కరెంట్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది అన్నట్టు. సపోజ్ some amount of voltage across this resistor, here some amount of current will flows through this resistor. ఎప్పుడైతే కొంత వోల్టేజ్ రెసిస్టర్ ఎక్కడకి అప్లై చేస్తున్నామో దీంట్లో ఐ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనుకున్నాం. అప్పుడు కరెంట్కి రెసిస్టర్కి వోల్టేజ్కి రిలేషన్ వచ్చేసరికి V ఈజ్ ఈక్వల్ ఐఆర్. మనం ఇదివరకే ఓమ్స్లా చదువుకున్నాం కదా, ఓమ్స్లా V ఈజ్ ఈక్వల్ ఐఆర్. ఇక్కడ రెసిస్టెన్స్ కావాలంటే R ఈజ్ ఈక్వల్ V బై ఐ అన్నమాట. R ఈజ్ ఈక్వల్ V బై ఐ. వోల్టేజ్ బై కరెంట్ వేస్తే మనకు రెసిస్టర్ వస్తుంది. అయితే ఈ రెసిస్టర్ ఫంక్షన్ ఏంటో చూద్దాం ఒకసారి. అంటే ఈ రెసిస్టెన్స్ ఎందుకు మనకి? బేసికల్లీ ఈ రెసిస్టర్ ఏం చేస్తుందంటే ఫ్లో ఆఫ్ కరెంట్, ఈ ఫ్లో ఆఫ్ కరెంట్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది, లేదా అపోజిట్ చేస్తుంది, లేదా కంట్రోల్ చేస్తుంది. ఈ రెసిస్టర్ అనేది ఈ కరెంట్ ఫ్లోని అపోజిస్ లేదా రిస్ట్రిక్ట్ లేదా కంట్రోల్ అని కూడా మనం చెప్పవచ్చు, చేస్తుంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఐ ఈజ్ ఈక్వల్ వి బై ఆర్ కదా, ఓమ్స్ లా ప్రకారం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అంటే ఇఫ్ వోల్టేజ్ కాన్స్టెంట్ అనుకుంటే, వోల్టేజ్ కాన్స్టెంట్ అనుకుందాం, ఐ ఈజ్ ప్రపోర్షనల్ టు 1 బై ఆర్. అవునా, ఇదే కదా 1 బై ఆర్. ఇప్పుడు ఆర్ ఇంక్రీజెస్, ఆర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంటే కరెంట్ వాల్యూ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఆర్ వాల్యూ డిక్రీజ్ అవుతే కరెంట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఐ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. అంటే ఐ ఈజ్ ఈక్వల్ వి బై ఆర్ కదా. సో వి బై ఆర్, వి కాన్స్టెంట్ ఉంటే ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఆర్ చేంజ్ అవుతే కరెంట్ చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వి 100 volts తీసుకుందాం, ఆర్ ఈజ్ ఈక్వల్ 10 ohms. ఇప్పుడు ఐ ఏమవుతుంది? 100 బై 10 ఈక్వల్ 10 యాంపియర్ అవుతుంది. అవునా? ఇప్పుడు అదే వోల్టేజ్ 100 తీసుకోండి, రెసిస్టెన్స్ వాల్యూ డిక్రీజ్ చేద్దాం, 5 ohmsకి డిక్రీజ్ చేద్దాం. అప్పుడు కరెంట్ వాల్యూ ఐ ఈక్వల్ వి బై ఆర్ కదా. అప్పుడు ఏమవుతుంది? 100 బై 5 20 యాంపియర్స్. అవునా? సిమిలర్గా అదే వి ఈక్వల్ 100 volts తీసుకోండి, ఆర్ వాల్యూ ఇంక్రీజ్ చేద్దాం, 20 ohms ఇంక్రీజ్ చేద్దాం. అప్పుడు ఐ ఈక్వల్ వి బై ఆర్ కదా. అంటే 100 బై 20 అంటే 5 యాంపియర్స్. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్ వాల్యూ 5 ohms, ఆర్ వాల్యూ 10 ohms, ఆర్ వాల్యూ 20 ohms. ఇప్పుడు వి 100 volts కాన్స్టెంట్ మనం ప్రతి కేసులో తీసుకున్నాం. అప్పుడు కరెంట్ వాల్యూ ఆర్ ఈజ్ ఈక్వల్ 5 ohms ఉన్నప్పుడు ఎంత ఉంది? 20 యాంపియర్స్. ఆర్ ఈజ్ ఈక్వల్ 10 ohms ఉన్నప్పుడు 10 యాంపియర్స్. ఆర్ ఈజ్ ఈక్వల్ 20 ohms ఉన్నప్పుడు 5 యాంపియర్స్. సో రెసిస్టెన్స్, లో రెసిస్టెన్స్ అంటే 5 ohms ఉన్నప్పుడు 20, 10 ఉన్నప్పుడు 10, 20 ohms ఉన్నప్పుడు 5 యాంపియర్స్. సో మన కంక్లూజన్ ఏంటి? రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంటే కరెంట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. రెసిస్టెన్స్ ఇంక్రీజ్, కరెంట్ వాల్యూ డిక్రీజ్. లేదా రెసిస్టెన్స్ డిక్రీజ్ చేస్తే కరెంట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. క్వైట్ ఆపోజిట్ లాగా, దాన్ని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటారు. రెసిస్టెన్స్కి కరెంట్కి రిలేషన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ ఆఫ్ రెసిస్టర్. దీని గురించి అంటే సపోజ్ ఏదైనా ఒక రెసిస్టర్ ఏదైనా మనం తీసుకుంటే ఈ రెసిస్టర్ ఏ ఏ పారామీటర్స్ మీద మనకు డిపెండ్ అవుతుంది దాని గురించి చూద్దాం. ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ జనరల్గా రో ఎల్ బై ఏ. ఆర్ ఈజ్ ఈక్వల్ రో ఎల్ బై ఏ. ఇది రెసిస్టెన్స్ యొక్క
ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్, ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ అండ్ రో అంటే రెసిస్టివిటీ కాన్స్టెంట్. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఫార్ములా చూడండి, ఆర్ ఈజ్ ఈక్వల్ రో ఎల్ బై ఏ అన్నాం కదా. ఈ ఫార్ములా మనం అబ్జర్వ్ చేస్తే ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్. సో లెంత్ ఇంక్రీజ్ అవుతే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంక్రీజ్ అవుతే రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే లెంత్కి రెసిస్టెన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి వచ్చేసరికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఏరియా ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఆర్జికల్ రో ఎల్ బై ఏ అన్నాం కదా, దీన్నే రెసిస్టివిటీ కాన్స్టెంట్ అన్నాం. ఈ రెసిస్టివిటీ ఆఫ్ మెటీరియల్ ఎలా కనుగొ, దీంట్లో ఈ రెసిస్టివిటీ కాన్స్టెంట్ని డిరైవ్ చేద్దాం. సో ఆర్ ఈజ్ ఈక్వల్ రో ఎల్ బై ఏ, ఆర్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ రో ఎల్. దీని నుంచి రో ఎలా రాయొచ్చు, రెసిస్టెన్స్ ఇంటూ ఏరియా బై లెంత్. సో ఇట్స్ యూనిట్, రెసిస్టెన్స్ ఏంటి ఓం, ఏరియా అంటే మీటర్ స్క్వేర్, లెంత్ అంటే మీటర్ అనుకున్నాం సపోజ్. ఇప్పుడు ఏమవుతుంది ఓం మీటర్, ఓం మీటర్. సో రెసిస్టివిటీ కాన్స్టెంట్ యూనిట్ ఓం మీటర్. అదే రెసిస్టెన్స్కి అయితే యూనిట్ వచ్చేసి ఓం. ఓకే డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ యొక్క అప్లికేషన్స్ ఏంటో చూద్దాం. రెసిస్టెన్స్ అప్లికేషన్స్. రెసిస్టెన్స్ యొక్క ప్రాపర్టీ ఏమంటున్నాం, ఎప్పుడైతే సమ్ కరెంట్ రెసిస్టెన్స్లో ఫ్లో అవుతుందో ఏమొస్తుంది, హీట్ జనరేట్ అవుతుంది. రెసిస్టెన్స్లో నుంచి కరెంట్ ఫ్లో అవుతే హీట్ జనరేట్ అవుతుంది. దట్ హీట్ ఎనర్జీ హెచ్ ఈజ్ ఈక్వల్ ఐ స్క్వేర్ ఆర్ ఇంటూ టీ. ఓకేనా, ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. కరెంటు రెసిస్టెన్స్ గుండా ఫ్లో అయినప్పుడు హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ హీట్ ఎనర్జీకి ఫార్ములా హెచ్ ఈజ్ ఈక్వల్ ఐ స్క్వేర్ ఆర్ ఇంటూ టీ. ఇది గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ జనరేటింగ్ హీట్ వెన్ కండక్టింగ్ కరెంట్, రెసిస్టర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ హీటర్స్, టోస్టర్స్, మైక్రోవేవ్ ఓవెన్స్, ఎలక్ట్రిక్ స్టవ్ అండ్ ఐరన్ బాక్స్, ఎలక్ట్రిక్ హీటర్స్ అండ్ కుక్కర్స్, ఓవెన్స్, వాటర్ హీటర్ అండ్ మెనీ మోర్ హీటింగ్ అప్లయన్సెస్. అంటే ఎలక్ట్రానిక్స్ అప్లయన్సెస్లో ఎక్కడైతే హీట్ అప్లికేషన్స్ ఉంటాయో ఆ అప్లికేషన్ అన్నిట్లో ఈ రెసిస్టర్ ఎలిమెంట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐరన్ బాక్స్ తీసుకొని మనం చూస్తే అందులో రెసిస్టెన్స్ ఉంటుంది. హై రెసిస్టివ్ ఎలిమెంట్ నిక్రోమ్ అనే మెటీరియల్ ఉంటుంది, అంటే దీనికి హై రెసిస్టెన్స్ ప్రాపర్టీ ఉంటుంది. సో ఇలాంటి అప్లికేషన్ అన్నిట్లో ఈ రెసిస్టర్ ఎలిమెంట్ అనేది మనకి యూజ్ చేస్తారు. డియర్ స్టూడెంట్స్, ఈ అప్లికేషన్స్ కూడా మీకు అర్థమయ్యావని నేను భావిస్తున్నాను. సో రెసిస్టెన్స్ ఇప్పుడు ఫైనల్గా మనం జస్ట్ కంక్లూడ్ చేద్దాం. ఏ పారామీటర్ విచ్ అపోజెస్ అ ఫ్లో ఆఫ్ కరెంట్ ఆర్ సింప్లీ రిస్ట్రిక్ట్ ఫ్లో ఆఫ్ కరెంట్, లేదా విచ్ కంట్రోల్స్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ అని కూడా మనం సింపుల్గా చెప్పవచ్చు. అది దాని మెయిన్ ఫంక్షన్. ఓకే, మరి ఈ రెసిస్టెన్స్ మనం ఇంక్రీజ్ చేయాలన్నా లేదా రెసిస్టెన్స్ మనం డిక్రీజ్ చేయాలన్నా ఈ రెసిస్టెన్స్ మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నా దగ్గర 10 ఓం రెసిస్టర్స్ 2 ఉన్నాయి అనుకుందాం, 2 నెంబర్స్ ఉన్నాయి, ఈ రెండే ఉన్నాయి నా దగ్గర. బట్ ఐ వాంట్ 5 ఓం. ఎలా, 2 ఓం రెసిస్టర్ 2 ఉన్నాయి, దాని నుంచి నాకు 5 ఓం రెసిస్టరే కావాలి. లేదు 5 ఓం రెసిస్టర్స్ నా దగ్గర 2 ఉన్నాయి, దీని నుంచి నాకు 10 ఓమ్స్ కావాలి, 10 ఓం రెసిస్టర్ నాకు కావాలి. హౌ, ఎలా అంటే మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, మనం ఏదైనా ఒక స్పెసిఫిక్ ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోండి, దానికి ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ప్రకారం రెసిస్టర్స్ వాల్యూస్ కావాల్సి వస్తుంది అనుకుందాం. సపోజ్ నేను ఏదో పలానా ప్రాజెక్ట్ చేస్తాను, ఎక్స్ ప్రాజెక్ట్ అనేది చేస్తున్నాను అనుకోండి. ఆ ప్రాజెక్ట్ చేసే క్రమంలో నాకు 4.5 ఓం రెసిస్టర్ కావాలి, లేదు 5.1 ఓం రెసిస్టర్ కావాలి. ఇది నా రిక్వైర్మెంట్, రెసిస్టెన్స్ యొక్క రిక్వైర్మెంట్ అనుకుందాం కాసేపు. కానీ మన మార్కెట్లోకి వచ్చేసరికి 4.5 ఓం లేదా 5.1 ఓం లేదా అంటే మనకి ఏవైతే ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవన్నీ మార్కెట్లో ఏ కంపెనీ కూడా డిజైన్ చేయదు. ఎందుకంటే ఏదైనా ఒక మార్కెట్లో తీసుకుంటే కంపెనీ కొన్ని స్పెసిఫిక్ స్టాండర్డ్ రెసిస్టెన్స్ మాత్రమే వాళ్ళు డిజైన్ చేస్తారు. కానీ మనకి పలానా ప్రాజెక్ట్ ఏదో చేస్తున్నప్పుడు ఇవి రిక్వైర్మెంట్స్ వచ్చాయి అనుకుందాం. సో ఆ క్రమంలో స్టాండర్డ్ రెసిస్టెన్స్ కాకుండా మనకి రిక్వైర్మెంట్
మనకు ప్రాజెక్ట్ కావాల్సిన రెసిస్టర్స్ కావాల్సి వస్తుంది. ఆ క్రమంలో రెసిస్టర్స్ని మనం డిక్రీజ్ చేయాలి లేదా ఇంక్రీజ్ చేయాలి లేదా రెసిస్టెన్స్ని మనం వ్యారీ చేయాలి అనుకుంటే ఈ రెసిస్టర్స్ని డిఫరెంట్ కాంబినేషన్లో మనం కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో రెసిస్టర్స్ని మనం 2 టైప్స్గా కనెక్ట్ చేసుకోవచ్చు. వన్ ఈజ్ సిరీస్ కనెక్షన్, సెకండ్ వన్ ఈజ్ ప్యారలల్ కనెక్షన్ అంటారు. ప్యారలల్ కనెక్షన్. ఓకే, ఇప్పుడు ఈ సిరీస్ కనెక్షన్ అంటే ఏంటో చూద్దాం, అలాగే ప్యారలల్ కనెక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ సిరీస్ కనెక్షన్ అంటే ఏంటో చూద్దాం. సిరీస్ కనెక్షన్. ఇప్పుడు సపోజ్ నేను కొన్ని రెసిస్టర్లు తీసుకుందాం. రెసిస్టర్ R1 అనుకుందాం, ఇది ఒక రెసిస్టర్ R2 అనుకుందాం, అలాగే n నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ అనుకుందాం, ఇది Rn అనుకుందాం. ఇది 2 సైడ్స్ ఉంటాయి కదా, ఇది A1 A2 B1 B2 C1 C2 అనుకుందాం. సో సిరీస్ కనెక్షన్ అంటే ఇది ఫస్ట్ ఎండ్, ఇది సెకండ్ ఎండ్, దీనికి ఇది ఫస్ట్ సెకండ్, దీనికి ఇది ఫస్ట్ ఇది సెకండ్, దీన్ని సెకండ్ ఎండ్ దీన్ని ఫస్ట్ కనెక్ట్ చేయాలి, దీన్ని సెకండ్ ఎండ్ దీన్ని ఫస్ట్ కనెక్ట్ చేయాలి. ఇలా మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే దీన్ని సిరీస్ కనెక్షన్ అంటాం. అంటే ఒక చైన్ లాగా, ఇది అయిపోయిన తర్వాత ఇది కనెక్ట్ చేయాలి, ఇది అయిపోయిన తర్వాత ఇది కనెక్ట్ చేయాలి. ఇలా కనెక్ట్ చేస్తే దాన్ని సిరీస్ కనెక్షన్ అంటాం. ఈ సిరీస్ కనెక్షన్లో మనం వోల్టేజ్ అప్లై చేసామనుకోండి, మొత్తానికి ఈ వోల్టేజ్ అనేది ప్రతి రెసిస్టర్ దగ్గర డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అంటే డివైడ్ అవుతుంది. ఈ రెసిస్టర్ దగ్గర సపోజ్ R1 కదా, వోల్టేజ్ జనరల్ ఫార్ములా ఏంటి, V=IR. సో ఇక్కడ R1 ఉంది కాబట్టి R1, ఇక్కడ IR2, ఇక్కడ IRN. ఓకే, ఇది R1, సో V1 అనండి, ఇక్కడ R2, ఇక్కడ V2, ఇక్కడ R3, ఇక్కడ V3. అంటే ఇయర్ వోల్టేజ్ V1, ఇయర్ వోల్టేజ్ V2, ఇయర్ వోల్టేజ్ V3 అన్నమాట. ఓకేనా. సో టోటల్ వోల్టేజ్ ఏమవుతుంది, V=V1 + V2 అండ్ సో ఆన్ Vn. ఓకేనా. ఇప్పుడు ఈ టోటల్ కరెంట్, ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ మొత్తం కరెంట్ ఏమో I అనుకోండి, టోటల్ వోల్టేజ్ V. ఓకేనా, టోటల్ కరెంట్ I, టోటల్ అప్లైడ్ వోల్టేజ్ V. ఓకేనా. V1 అంటే I × R1 ప్లస్ I × R2 అండ్ లాస్ట్ వన్ I × Rn = V. సో V I taken as common R1 + R2 అండ్ Rn. సో అప్పుడు I ఇటు తీసుకొచ్చారనుకోండి, V/I దట్ ఈజ్ ఈక్వల్ Rn వచ్చినాం. టోటల్ కరెంట్ I, టోటల్ అప్లైడ్ వోల్టేజ్ V. సో దీన్ని Rn = R1 + R2 + R3 అప్ టు Rn వాల్యూస్. ఓకే. సో ఈ Rని మనం R ఈక్వలెంట్గా అనుకుంటే R equivalent is equal to R1 + R2 and Rn. So in series connection R equivalent to R1 + R2 and so on up to Rn. సో ఎన్ని రెసిస్టర్లు ఉంటే అన్ని రెసిస్టర్లు మనం సమ్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 రెసిస్టర్లు ఉన్నాయనుకోండి, R1 R2. సో R equivalent is equal to R1 + R2. అంటే సపోజ్ 10 ohms 20 ohms ఉన్నాయనుకుందాం. సో టోటల్ రెసిస్టెన్స్ R = 10 + 20 = 30 ohms అన్నమాట. సో అబ్జర్వ్ చేశారా, సిరీస్లో కనెక్ట్ చేస్తుంటే టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ప్యారలల్ కనెక్షన్. ఇక్కడ కొన్ని రెసిస్టర్లు తీసుకుందాం, నేనే తీసుకోండి మీ ఇష్టం. సపోజ్ R1 R2 అండ్ సో ఆన్ Rn అనుకుందాం. ఇక్కడ కూడా A1 B1 A2 B2 AN BN అనుకుందాం. సో సిరీస్ కనెక్షన్లో అయితే ఒక రెసిస్టర్ తర్వాత ఒకటి కనెక్ట్ చేసుకున్నాం. ఈ ప్యారలల్ కనెక్షన్లో ఫస్ట్ స్టార్టింగ్ ఎండ్లన్నీ ఒక దగ్గర కనెక్ట్ చేసుకోలేదు, సెకండ్ ఎండ్స్ అన్నీ ఒక దగ్గర కనెక్ట్ చేసుకోలేదు. ఓకేనా. ఫస్ట్ ఎండ్లన్నీ ఒక దగ్గర, సెకండ్ ఎండ్ అంతా ఒక దగ్గర కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కాంబినేషన్కి మనం వోల్టేజ్ అప్లై చేద్దాం. వోల్టేజ్ అప్లై చేస్తే కరెంట్ ఫ్లో అవుతుంది కదా, కరెంట్ ఫ్లో అవుతుంది. ఇక్కడ చూడండి, అన్ని రెసిస్టర్లన్నీ ఈ విధంగా కనెక్ట్ అయ్యాయి. సో ఈ టోటల్ కరెంట్ ఇక్కడికి వచ్చేసరికి డివిజన్ అవుతుంది, ఇటు కొంత పోతుంది, ఇటు కొంత పోతుంది. సో ఇక్కడ I1 అనుకుందాం. ఇందులో ఇక్కడ ఫ్లో అయ్యేది మళ్ళీ ఇక్కడ డివిజన్ అవుతుంది, ఇక్కడ I2 కరెంట్ అండ్ రిమైనింగ్ కరెంట్.
ఈ లాస్ట్కి వచ్చేసరికి ఈ కరెంట్ ఎంత ఇంతలో పోతుంది ఐ అని అనుకుందాం. సో R1లో I1 కరెంట్ పోతుంది, R2లో I2, Rnలో IN కరెంట్ పోతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, కరెంట్ డివిజన్ అవుతుంది. సో I ఈజ్ ఈక్వల్ I1 ప్లస్ I2 అండ్ IN కరెంట్ అనేది డివిజన్ అవుతుంది. సో టోటల్ కరెంట్ I ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇండివిజువల్ కరెంట్స్ I1, I2, IN. జనరల్గా ఓమ్స్లా I ఈజ్ ఈక్వల్ V/R, ఇది అందరికి మనకు తెలిసిందే. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. I ఈజ్ ఈక్వల్ I1 బదులుగా V/R1, I2 బదులుగా V/R2 అండ్ లాస్ట్కి వచ్చేసరికి IN V/Rn. చూడండి, I ఈజ్ ఈక్వల్ V టేకిన్ యాస్ కామన్ 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ అండ్ సో ఆన్ 1/Rn. ఓకే, సో I/V తీసుకుంటే 1/R1 ప్లస్ 1/R2 అండ్ 1/Rn. సో I/V మీన్స్ I/V అంటే 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 అండ్ సో ఆన్ 1/Rn. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రెసిస్టెన్స్ ప్యారలల్ ఎన్ని కనెక్ట్ చేస్తే టోటల్ రెసిస్టెన్స్ వచ్చేసరికి రెడ్యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ R1, R2 తీసుకుందాం. ఈ రెండు ప్యారలల్ కనెక్ట్ చేసామనుకోండి 1/R ఈజ్ ఈక్వల్ 1/R1 ప్లస్ 1/R2. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే R ఈజ్ ఈక్వల్ R1 ఇంటూ R2/R1 ప్లస్ R2 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక 10 Ohms అండ్ 20 Ohms రెండు రెసిస్టర్లు తీసుకున్నాం కదా, అవే ప్యారలల్ కనెక్ట్ చేసి చూస్తే నెట్ రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ 10 ఇంటూ 20/30 అంటే 200/30 వేస్తే 6.6 Ohms వచ్చింది అనుకుందాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సిరీస్ కనెక్షన్లో అయితే ఇవే రెండు రెసిస్టర్లు సిరీస్లో చేస్తే 30 Ohms వచ్చింది, అవే రెండు రెసిస్టర్లు ప్యారలల్ చేస్తే 6.6 అంటే సిరీస్లో ఇంక్రీజ్ అవుతుంది, ప్యారలల్లో రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనకు కావాల్సిన రిక్వైర్డ్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఇలా చేసుకోవాలన్నా మనం ఈ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్లో కనెక్ట్ చేసుకొని మనకి రిక్వైర్డ్ రెసిస్టెన్స్లే మనం డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అయితే ఈ సిరీస్ కనెక్షన్కి ప్యారలల్ కనెక్షన్కి కంక్లూజన్ చూద్దాం. మెయిన్ పాయింట్స్ ఏ పాయింట్స్ మనం దృష్టిలో పెట్టుకోవాలో ఒకసారి చూద్దాం. ఓకే, సిరీస్ కనెక్షన్లో సేమ్ కరెంట్ ఉంటుంది, అంటే అన్ని రెసిస్టర్లో సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. ప్యారలల్లో డిఫరెంట్ కరెంట్స్ మనం ఇది వరకు డిస్కస్ చేసాం కదా. సపోజ్ సిరీస్ కనెక్షను, సపోజ్ ఇది ప్యారలల్ కనెక్షన్ అనుకుందాం. ఓకే, ఇది వోల్టేజ్ అప్లై చేస్తాం, ఇక్కడ వోల్టేజ్ అప్లై చేస్తాం, ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ I అనుకుందాం, ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ I అనుకుందాం. ఇది R1, R2, R3, R1, R2, R3 అనుకుందాం. ఇక్కడ చూడండి, సేమ్ కరెంట్, ఈ కరెంట్ I కరెంట్ R1లో ఫ్లో అవుతుంది, మళ్ళీ సేమ్ కరెంట్ R2లో ఫ్లో అవుతుంది, మళ్ళీ సేమ్ I కరెంట్ R3లో ఫ్లో అవుతుంది. అంటే కరెంట్ రిమైన్స్ కాన్స్టెంట్ సేమ్. ఇక్కడికి వచ్చేసరికి I1 ఇక్కడికి వచ్చి డివిజన్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఇలా కొంత కరెంట్, ఇలా కొంత కరెంట్, ఇక్కడ వచ్చే కరెంట్ మళ్ళీ ఇటు కొంత కరెంట్, ఇటు కొంత కరెంట్. సో ఇక్కడ I1 కరెంట్, ఇక్కడ I2 కరెంట్, ఇక్కడ I3 కరెంట్. సిరీస్ కనెక్షన్కి వచ్చేసరికి ఈ వోల్టేజ్ మనం అబ్జర్వ్ చేస్తే వోల్టేజ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. R1 దగ్గర, R2 దగ్గర, R3 దగ్గర. ఇక్కడ V1, ఇక్కడ V2, ఇక్కడ V3. సో వోల్టేజ్ డివైడెడ్ V ఈజ్ ఈక్వల్ V1 ప్లస్ V2 ప్లస్ V3. అదే ప్యారలల్ కనెక్షన్కి వచ్చేసరికి వోల్టేజ్ కాన్స్టెంట్. వోల్టేజ్ అన్నిటికీ క్రాస్ R1 దగ్గర V ఉంటుంది, R2 దగ్గర V ఉంటుంది, R3 దగ్గర V ఉంటుంది. సో సిరీస్లో కన్క్లూజన్ చేస్తే కరెంట్ సేమ్ కరెంట్ ఉంటుంది, వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది. ప్యారలల్ కనెక్షన్కి వస్తే వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉంటుంది, కరెంట్ అనేది డివిజన్ అవుతుంది. I ఈజ్ ఈక్వల్ I1 ప్లస్ I2 ప్లస్ I3 ఇలాగా. ఓకే, నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి R ఈజ్ ఈక్వల్ R1 ప్లస్ R2. ఇక్కడ R ఈజ్ ఈక్వల్ R1, R2/R1 ప్లస్ R2. ఇప్పుడు 2 రెసిస్టెన్స్ ఉన్నప్పుడు రెండు రెసిస్టెన్స్ మనం తీసుకుంటాం. జనరల్గా ఎట్ ఏ టైం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 2 రెసిస్టర్లు అవసరం ఉంటాయి, కాబట్టి ఇవి సింపుల్గా 2 రెసిస్టెన్స్ కింద గుర్తుపెట్టుకోండి. R1 ప్లస్ R2, ఎక్కడైతే R1, R2/R1 ప్లస్ R2. కాబట్టి సిరీస్ కనెక్షన్లో నెట్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ప్యారలల్ కనెక్షన్కి వచ్చేసరికి నెట్ రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది,
సిరీస్ కనెక్షన్లో ఇంక్రీజ్ అవుతుంది, ప్యారలల్ కనెక్షన్లో డిక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ప్రాబ్లం చేద్దామండి. నెట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ అండ్ బి ఇలాగ అనుకుందాం. ఇది 10 ohms, ఇది 5 ohms, ఇది 2 ohms, ఇది 2 ohms, ఇది 2 ohms అనుకుందాం. ఇది సింపుల్ సర్క్యూట్ మనం తీసుకుందాం. సో ఇక్కడ నాకు కావాలి టోటల్ రెసిస్టెన్స్ RJ. సో ఇటు నుంచి క్యాలిక్యులేట్ చేయండి. సో ఈ రెండు రెసిస్టెన్స్ ఎలా ఉన్నాయి మనకి? సిరీస్ కనెక్షన్. సో 2 + 2 = 4 ohms అనమాట. అప్పుడు మళ్ళీ రీడ్రా చేయండి సర్క్యూట్ని. ఈ రెండు కలిపి సింగిల్ రెసిస్టెన్స్ అయిపోతుంది. ఇది 10 ohms, ఇది 5 ohms, ఇది 2 ohms, ఇది 4 ohms. ఈ రెండు మనం అబ్జర్వ్ చేస్తే ఎలా ఉన్నాయి? ప్యారలల్ కనెక్షన్. 2 ప్యారలల్, ఇది ప్యారలల్ సింబల్. 4 ohms అంటే 2 × 4/2 + 4 8/6 4/3 అనుకుందాం. నెక్స్ట్ సో ఈ రెండు బదులు మనం ఏం రాసుకోవచ్చు? సింగిల్ రెసిస్టెన్స్. సో మళ్ళీ రీడ్రా చేస్తే 5 ohms, దీని బదులుగా సింగిల్ 4/3 ఇదే కదా. 10 ohm 5 ohm. అబ్జర్వ్ చేస్తే 10 ohm 5 ohm 4/3 ohm ఆల్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో 10 + 5 + 4/3 అంటే 15/4/3. ఇది ఎంత? 45 అంటే 49/3 ohms అన్నమాట. సో ఇలాంటి సింపుల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఇచ్చినా, సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్ లేదా సిరీస్ ప్యారలల్ కనెక్షన్ ఏది ఇచ్చినా ఈ విధంగా మీరు సింప్లిఫై చేసుకోవచ్చు. ఓకే డియర్ స్టూడెంట్స్, ఈ రెసిస్టెన్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మిత్రులారా, మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.